చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఈ ఎన్నికలు కూడా ముగిశాయి. అయితే కౌంటింగ్ రోజు ఏదైతే గొడవ జరిగిందో ఆ గొడవలో అంటే ఆ చిన్నపాటి గొడవనే కావచ్చు, అదేవిధంగా మరి రోహిత్ రెడ్డిపై ఆ రోజు వాళ్ళ అనుచరులతో పాటు కొంతమందిపై ప్రభుత్వ అధికారుల ప్రభుత్వ విధులను అడ్డగిస్తున్నట్లు ఒక కేసు నమోదైంది. ఆ కేసు నమోదైన తర్వాత నిన్న హైకోర్టు నుంచి రోహిత్ రెడ్డి మరి వారి అనుచరులకు బెయిల్ దొరకడం జరిగింది. ఈరోజు వాళ్ళు వచ్చి హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మరి వారానికి ఒక రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం చేయాలి అని చెప్పినప్పుడు ఈరోజు వచ్చి అలా సంతకం చేయడం జరిగింది. అయితే వాళ్ళ ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో, అభిమానులు ఉన్నారో, పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడి మరి విలియమన్ చౌరస్తా నుండి పాదయాత్రతో వచ్చి మరి పోలీస్ స్టేషన్లో వాళ్ళు సంతకం చేయడం జరిగింది. ఎట్టి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాత చేసిన ప్రెస్ మీట్లో రోహిత్ రెడ్డి ఎన్నో విషయాలను చెప్పడం జరిగింది. అధికార పార్టీపై మరి వాళ్ళు చేసిన దౌర్జన్యాలని చెప్పి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. సరే, ఎన్నికలైతే ముగిశాయి. మరి ఎన్నికలలో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాగ్దానాలను నెరవేరుస్తారా అని ప్రశ్నించడం జరిగింది. నిజానికి 6 గ్యారంటీలని మరి 450 ఎన్నో హామీలని చెప్పడం జరిగింది. అయితే ఆ హామీలను నెరవేర్చకపోతే మేము జనం తరఫున పోరాటం చేస్తామని చెప్పారు. అయితే ఇక 6 గ్యారంటీలలో భాగంగా ఫ్రీ బస్ అనేది, మరి గృహలక్ష్మి అని, అది కరెంటు బిల్లులు మాఫీ, మరి ఈ విధమైన కొన్ని అయినాయి. మరి గ్యాస్ అనేది దాని సబ్సిడీ రాలేదు, ఇంతవరకు ఎవరికి రావడం లేదని మాకు తెలిసింది. స్వయాన నాకు కూడా అటువంటిది ఏ విధమైన సబ్సిడీ రాలేదు. మరి ఇటువంటి సబ్సిడీ మరి అదేవిధంగా మరి వార్డుకు 200 ఇండ్లు 2 ఎకరాల భూమి ఇస్తామని చెప్పినట్లు చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి రోహిత్ రెడ్డి చెప్తున్నారు. మరి నిజంగా ఆ విధమైన మాటలు వాళ్ళు జనానికి ఇచ్చినట్లయితే మరి వార్డుకు 200 ఇండ్లు, మరి 2 ఎకరాల భూమి, మరి అదేవిధంగా షాదీ ముబారక్ మరి 1 తులం బంగారం మరి ఇస్తారా ఇవ్వరా? మరి ఆడపడుచులకు 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ 2500 ఇస్తామని, మరి అదేవిధంగా మరి పెన్షన్లు ఇస్తామని చెప్పినారు. మరి అవన్నీ ఇంతవరకు ఏ హామీలు ఇంతవరకు కాలే. మరి ఎంతవరకు వీళ్ళు టైం ఇస్తారు? ఈ ప్రతిపక్ష పార్టీలుగా ఈ బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, మరి ఇంకేదైనా పార్టీ కానివ్వండి, మరి అధికార పార్టీకి ఇంకా ఎంత సమయం ఇస్తారు వాళ్ళకు? ఇక 2.5 సంవత్సరాలు అయితే కావచ్చేసింది. మరి ఈ లోపల ఎన్నో హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. కానీ ఇంతవరకు చాలా కొద్దివి మాత్రమే, అది ఫ్రీ బస్సు, కరెంటు, ఇవి మాత్రమే అయినాయి. కానీ తులం బంగారం కానీ, స్కూటీలు కానీ, కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకు స్కూటీలు కానీ, 2500 రూపాయలు ఆడపడుచులకు కానీ, ఆడవాళ్లకు 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తామన్నారు, అది కూడా కాలేదు. మరి ఇవి ఎప్పుడు చేస్తారని జనం కూడా ప్రశ్నిస్తున్నారు. మరి బాకీ కార్డు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక బాకీ కార్డును కూడా ప్రచురించడం జరిగింది. మరి ఆ బాకీ కార్డుగా మరి ఎప్పటి నుంచి అయితే వాళ్ళు అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి ఆ బాకీ తీరుస్తారా? మరి ఈ విధంగా చూస్తున్నట్లయితే ఒక్కొక్కరికి ఎంత బాకీ పడ్డారు. మరి పెన్షన్లు, మరి అదేవిధంగా మరి 200 ఇండ్లు, బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్లు, ఇవన్నీ ఎప్పుడు ఇస్తారని జనం ప్రశ్నిస్తున్నారు. అందుకు గాను రోహిత్ రెడ్డికి ప్రశ్నించినప్పుడు కేవలం 1 నెలలోనే కాంగ్రెస్ వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే కేవలం 1 నెలలో 1000 కోట్లు తీసుకొని వస్తామని చెప్పినట్లు వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ 1 నెల లోపల 1000 కోట్లు తీసుకొని రాకపోతే మరి ఏం చేస్తారని ప్రశ్నించినప్పుడు మేము జనం తరఫున పోరాటం చేస్తాం. మరి ఏవైతే బాకులు పడ్డారో కాంగ్రెస్ వాళ్ళు, జనానికి బాకీ పడ్డారో ఆ బాకీని ఇప్పించే బాధ్యతను మేము తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కాకుండా జనానికి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని గమనించి
మరి ఏ పార్టీల వాళ్ళైనా సరే మరి జనం కోసం పోరాడినప్పుడే కదా వాళ్లకు కూడా జనంలో మరి క్రేజ్ పెరుగుతుంది. మరి ఆ క్రేజ్ను వాళ్ళు క్యాష్ చేసుకుంటూ మరి ఎలక్షన్లలో వాళ్ళు వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. కేవలం ఇప్పుడు ఎన్నికలప్పుడు ఏదైతే మున్సిపల్ ఎన్నికలు జరిగాయో అందులో చాలా వార్డులకు గాను దొంగ ఓట్లు వేయించుకున్నారనే ఆరోపణ కూడా రోహిత్ రెడ్డి ఆరోపించడం జరిగింది. మరి ఇటువంటి ఆరోపణలు రాకుండా తమ సొంత టాలెంట్తో, తమ సొంత బలంతో, తమ సొంత దమ్ముతో ముందుకు వచ్చి ఎలక్షన్లలో నిలబడాల్సిన అవసరం ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా ఎంతగా డబ్బులు ఖర్చు అయినాయి. ఒక్కొక్క అభ్యర్థికి 60-70 లక్షలు కూడా ఖర్చు అయినాయి. ఇక చూస్తే నిజానికి తెలియని ఖర్చులు ఇంకా ఎన్ని ఉన్నాయో మనకు తెలియనివి. మరి ఈ విధంగా చూస్తున్నట్లయితే ముందు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మరి వాటికి ఎంత ఖర్చు అవుతుందో, మరి అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టుకోవాలో, మరి ఓటర్లు ఎంతగా డిమాండ్ చేసి వాళ్ళ దగ్గర గుంజుకుంటారు. మీ ఓటు, మీ డెవలపింగ్ వద్దు, మీ కులము మతము జాతి అసలే వద్దు, మీరు పీకి ఏమీ డెవలప్ చేయరు కనుక మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడమే బెటర్ అనే విధంగా ఓటర్లు కూడా ఆ విధంగానే వ్యవహరిస్తున్నారు. మరి ఇదంతా కూడా నిజానికి ఈ లీడర్లే కదా వాళ్ళకు అలవాటు చేసింది, డబ్బులు ఇచ్చి తాయిలాలు ఇచ్చి మరి వాళ్లకు. మరి అటువంటప్పుడు ఇవన్నీ కూడా సహజమైనవే. మరి ఇవి వాళ్ళు చేస్తున్నది కూడా కరెక్టే అనిపిస్తుంది ఓటర్లు కూడా. సరే, మరి ఈ విధంగా చూస్తున్నట్లయితే మరి అధికార పార్టీ వాళ్ళు ఇటువంటి హామీలను ఎప్పుడు నెరవేరుస్తారని జనం ప్రశ్నిస్తున్నారు. మరి ఒకటే ఒక నెల అని చెప్పినప్పుడు ఒక నెల తర్వాత మరి ఏ విధమైన పోరాటాలను ప్రతిపక్ష పార్టీల వారిగా చేస్తారో మనం ముందు చూడబోతున్నాం. మరి రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి వాళ్ళ వెనక ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో మండల స్థాయి నాయకులు కానివ్వండి, రాష్ట్ర స్థాయి నాయకులు కానివ్వండి, ఏ విధంగా ముందుకు పోతారో, మరి ఏ విధమైన పోరాటాలు చేస్తారో, మరి ఏ విధంగా జనానికి పడ్డ బాకీని